మేడం డేట్ దాటితే చాలా రోజులు అవుతుంది మేడం. ప్రెగ్నెన్సీ ఏమో డౌట్ ఉంది మేడం, చెక్ చేస్తాను. ముందు యూరిన్ టెస్ట్ చేయించుకుందు కానీ. మేడం పెద్దవాళ్ళు చేయి పట్టుకొని చూసేవారు కదా మేడం, అలా చూడరా మేడం? చాలా మూవీస్లో చూశాను మేడం. మూవీస్లో అలాగే ఉంటుంది కానీ అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటి నేను చెప్తాను. ఓకే ఓకే. సో పల్స్ చూసి ప్రెగ్నెన్సీ చెప్పేస్తారు. చక్క ఇదివరకు కాలంలో పెద్దవాళ్ళు మూవీస్లో ఇవన్నీ చాలా చూసుంటారు, కానీ డాక్టర్స్ ఎప్పుడో చూడడం అది పెద్దగా చూసుండ్రు. మేమేమో యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, స్కాన్లు అనవసరంగా చేస్తున్నాం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు ఇదివరకు కాలంలో ఏదైనా కమ్యూనికేషన్ కావాలంటే పావురాలతో పంపించేవాళ్ళు. తర్వాత లెటర్స్ వచ్చాయి, ల్యాండ్ లైన్స్ వచ్చాయి, ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి. మరి ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏది మోర్ యాక్యురేటో, ఏది మోర్ ఫాస్టో దాన్ని బట్టి మనం మారుస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో హైపర్ డైనమిక్ సర్క్యులేషన్ అంటాం. అంటే ఈ పల్స్ కొంచెం వాల్యూమ్ పెరుగుతుంది, అలాగే పల్స్ రేట్ ఒక 10 పాయింట్స్ వరకు పల్స్ రేట్ పెరుగుతుంది. అయితే ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే కాదు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఏదైనా యాంగ్జైటీ ఉన్నప్పుడు, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలా తెలుస్తుంది. సో ప్రెగ్నెన్సీ అని ఎలా డిసైడ్ అయిపోతాం? అదే మీ యూరిన్ టెస్టో, బ్లడ్ టెస్టో, స్కాన్ అయితే డెఫినేటివ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో మనం ఏది యాక్యురేటో దాన్నే ఫాలో అవ్వాలి.